వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గాన్ని అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజకీయాలకు అతీతంగా బ్యాంక్ను అభివృద్ధి చేయాలని పాలక వర్గానికి సూచన. కరీంనగర్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. చదువుపై దృష్టి పెట్టి అనవసర విషయాలను పట్టించుకోవద్దని కలెక్టర్ పమేలా సత్పతి సూచన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాధ్యత మరింత పెరిగిందని వెల్లడి. అంగన్వాడీ కేంద్రాల సేవలను పిల్లలు తల్లులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ సూచన. తల్లి పోషకాహారం తీసుకుంటేనే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారని వెల్లడి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని బ్లూ కోడ్స్ విభాగంలో పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుళ్లు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్న మహిళా పోలీసులను అభినందించిన సిపి గౌస్ ఆలం. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించిన కరీంనగర్ కలెక్టర్. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచన. కోరుట్లలో 123 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్. ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని వెల్లడి. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గం కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలవగా శాలువాతో సత్కరించి బ్యాంక్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్యానెల్ ఓడిపోయి మాజీ చైర్మన్ కర్రా రాజశేఖర్ ప్యానెల్ బీజేపీ బీఆర్ఎస్ మద్దతు గెలుపొందింది. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్ ఆధ్వర్యంలో పాలకవర్గం కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిశారు. ఎన్నికల ప్రక్రియలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అందించిన మార్గదర్శకత, సహకారం తమ విజయానికి బలమైన ఆధారమైందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నా రాజకీయ జీవితం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మొదలైందని గుర్తు చేశారు. బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్రా రాజశేఖర్ మరియు పాలకవర్గ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెలగటూరులో కాంగ్రెస్ సంబరాల్లో పాల్గొన్నారు. టపాసులు కాల్చి కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు. జూబ్లీహిల్స్ తీర్పు మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం ఎంత ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 అమలు చేస్తున్నామని, మరో 2 త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల గౌరవ పిసిసి అధ్యక్షులు, గౌరవ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారు, అదేవిధంగా ఏఐసి సెక్రటరీ విశ్వనాథం గారు, గౌరవ మంత్రివర్యులంతా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులంతా కూడా 15 రోజుల నుంచి నిద్రాహారమా లెక్క చేయకుండా జూబ్లీహిల్స్ జరుగుతున్న ఉప ఎన్నికల లోపల ఆ ఓటర్ మహాశైలను కలిసి కాంగ్రెస్ పార్టీ 20 నెలల లోపల ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందిస్తున్నటువంటి సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, మా మహిళా సోదరులకు ఉచిత బస్ సౌకర్యం కానీ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు తీసుకెళ్ళి మీరు ప్రజాపాలన కోరుకొని, మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా అవకాశం ఇచ్చిన గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. గంభీరావుపేటలో 14 లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. అంగన్వాడీలో చదివే విద్యార్థులకు కుట్టించిన యూనిఫామ్లు, పోషకాహారం పంపిణీ చేశారు. ప్రతి చిన్నారికి సమీప అంగన్వాడీ కేంద్రాల్లో చదవాలని, కేంద్రాల్లో అందించే కోడిగుడ్లు, బాలామృతం, అన్నం, ఇతర పోషకాహారాన్ని వారికి తినిపించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఆటల్లో, చదువులో రాణిస్తారని వివరించారు. పిల్లలు బడి బయట ఉండవద్దని, రోజు అంగన్వాడీ కేంద్రాలకు రావాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, తినాలని, ఆడుకోవాలని సూచించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి అంగన్వాడీలో 3
3 నెలల పాటు పోషకాహారం ఇవ్వాలని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు మునగాకు, నువ్వులు, ఇతర కూరగాయలు, కోడిగుడ్లు, పాలు ఆహారంలో భాగం చేసుకుంటే మందులు అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో మహిళలు పోషకాహారం తీసుకోవాలని, వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుందని తెలిపారు. అనంతరం గంభీరావుపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ధాన్యం నిల్వలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. చొప్పదండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఓపీ రిజిస్టర్ పరిశీలించి రోగుల వివరాలు తెలుసుకున్నారు. డెలివరీ రూమ్, వార్డులు, మందులు ఇచ్చే గది పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడున్న పేషెంట్లను వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, అవసరమైన మందులు సిబ్బంది అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలు సద్వినియోగం చేసుకుంటూ ప్రసవాల సంఖ్య పెంచాలని మెడికల్ ఆఫీసర్ శ్రీ కీర్తనకు సూచించారు. చికిత్స, పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చే వారి ఆధార్, ఫోన్ నంబర్ తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద వైద్య పరీక్షలు చేసుకునే వారి సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆరోగ్య మహిళ కింద 76 మంది పరీక్షలు చేసుకున్నట్లు కలెక్టర్కు సిబ్బంది వివరించారు. రికార్డులను సరిగా మెయింటైన్ చేస్తూ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటరమణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, ఎంపీడీఓ వేణుగోపాలరావు, తహసీల్దార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు సిబ్బంది ఉన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కోరుట్లలో ఏర్పాటు చేసిన 123 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల సమాజంలో జరగబోయే అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే పసిగట్టి నివారించవచ్చని తెలిపారు. సీసీ కెమెరాలతో ప్రమాదాలను, దొంగతనాలను, దోపిడీలను, గొడవలను, ముఖ్యంగా రౌడీల ఆగడాలను, గూండాయిజాన్ని అణిచివేయటకు తోడ్పడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి, వ్యాపార, వాణిజ్య షాపుల్లో తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోరుట్లలో రికార్డు స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారందరికీ ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సిఐ సురేష్ బాబు, ఎస్ఐ చిరంజీవి, కోరుట్ల 2వ ఎస్ఐ రామచంద్రం పాల్గొన్నారు. సీసీటీవీ ప్రోగ్రాంలో ఎంత బాగా కంట్రిబ్యూషన్, ఎంత మంచి కంట్రిబ్యూషన్ ఎప్పటి వరకు మన జగిత్యాల జిల్లాలో జరగలేదు. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ పోలీసింగ్. సో ఈ సీసీటీవీ ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. సో దీని కింద మనం అన్ని మెయిన్ టౌన్స్ మన జిల్లాలో ఉన్నాయి. జగిత్యాల, మన మెట్టపల్లి, కోరుట్ల, ధరంపూరి, మల్యాల్ టెంపుల్ టౌన్ అది, అండ్ సో ఈ రైకల్ కూడా, ఈ అన్ని మండలాలకి మనం మొత్తం ఈ క్రైమ్ మ్యాపింగ్ చేపించిన తర్వాత మనకి క్రైమ్ మ్యాపింగ్ ప్లస్ రోడ్ యాక్సిడెంట్ ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి అది కూడా మనం చేపించాం. అండ్ బ్లాక్ స్పాట్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి విజిబిలిటీ మన ఇప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ప్లేసెస్లో ప్రజలు, ఈ పబ్లిక్ విల్ నాట్ బి దేర్. సో అక్కడ సీసీటీవీ పెడితే అక్కడ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు అంబరాన్ని అంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నవీన్ యాదవ్ గారు అన్ని మిత్రపక్షాల సహకారంతో ఈరోజు గెలుపు సునాయాసంగా అయింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా వ్యవహరించినటువంటి మిత్రపక్షాలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదే ఈ గెలుపు ప్రశ్నించినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం, మన కోరుట్ల నియోజక ఇన్ఛార్జ్ దువ్వాడి నరసింహారావు గారు, వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఈరోజు మన నవీన్ యాదవ్ గారి గెలుపు పట్ల కోరుట్ల నియోజక తరఫున మా మెట్పల్లి పట్టణ మండల కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో విద్యారంగ అభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రశంసించారు. దాదాపు 20 అంశాలకు పైగా విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేకంగా వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి చేపట్టిన సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో ఆకునూరి మురళి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను ఒక్కొక్కటి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళికి వివరించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ ఆద్యంతం ఆకట్టుకుంది. విద్యా కమిషన్ చైర్మన్ ప్రత్యేకంగా ఒక్కొక్క అంశంపై క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో బుధవారం బోధనా స్నేహిత, కాన్షియస్ క్లబ్ల ఏర్పాటు, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, విటమిన్ గార్డెన్స్ ఏర్పాటు, ఇండియన్ సైన్ లాంగ్వేజ్, గణితం సైన్స్ ఒలింపియాడ్, టెట్ ఎడ్ సమ్మర్ క్యాంప్స్ తో పాటు వివిధ రకాల వినూత్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ మంచి ఫలితాలు సాధించడం పట్ల విద్యా కమిషన్ చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక
వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో ముందుకెళ్తున్నారని తెలిపారు. మొదట 200 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఒక్కొక్క స్కూల్కు దాదాపు 10 నుంచి 15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందుకు పోదామని, కార్యకర్తలు సన్నద్ధం కావాలని, మరింత బలంగా పనిచేద్దామని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమిద్దామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సుమారు 25,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇకపైన ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యలున్న పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం కోసం నిర్విరామంగా పనిచేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి బూత్లో స్థానిక నాయకత్వం బాగా పనిచేసింది. మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా ఆమె ఎంతో కష్టపడ్డారు. ఒక రకంగా పోరాటమే చేశారు. గత 2 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అద్భుతమైన పాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలు కేంద్రంగా కొట్లాడుతుంది. ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు ధన్యవాదాలు. అటు ప్రజాక్షేత్రం, ఇటు సోషల్ మీడియాలోనూ మేము పనిచేస్తున్నాం. ఈ ఉప ఎన్నికల్లో నిజాయితీగా కొట్లాడాం. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. వాటి గురించి నేను మాట్లాడాను. ప్రచారం ముగిసే వరకు ఒక రకంగా, ముగిశాక మరో రకంగా జరిగాయి. 2014 నుండి 23 మధ్య 7 ఉప ఎన్నికలు జరిగాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు. మేము 5 గెలిచాం, 2 ఓడిపోయాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1-2 కార్పొరేట్ సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రజల తరపున వాదనను బలంగా వినిపించగలిగాం. ప్రజా సమస్యలు, 6 గ్యారంటీల అమలు, వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడినాం. ప్రజా సమస్యల్ని కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో, నిజాయితీగా మేము కొట్లాడినాం. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది, ఇదంతా ప్రజలు చూసినారు. కానీ అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్కు అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. భారత రాష్ట్ర సమితి భాజపా అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. భాజపాకు డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీలో మరింత పట్టు కోసం పోలింగ్కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. 2009లో యూసఫ్ కూడా డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నిలిచి తెదేపా అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు,
అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు, మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీస్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గాన్ని అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజకీయాలకు అతీతంగా బ్యాంక్ను అభివృద్ధి చేయాలని పాలక వర్గానికి సూచన. కరీంనగర్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. చదువుపై దృష్టి పెట్టి అనవసర విషయాలను పట్టించుకోవద్దని కలెక్టర్ పమేలా సత్పతి సూచన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాధ్యత మరింత పెరిగిందని వెల్లడి. అంగన్వాడీ కేంద్రాల సేవలను పిల్లలు, తల్లులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ సూచన. తల్లి పోషకాహారం తీసుకుంటేనే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారని వెల్లడి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని బ్లూ కోడ్స్ విభాగంలో పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుళ్లు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్న మహిళా పోలీసులను అభినందించిన సిపి గౌస్ ఆలం. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించిన కరీంనగర్ కలెక్టర్. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచన. కోరుట్లలో 123 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్. ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.